కోడి పందాలు మన దేశంలోనేనా ఇంకెక్కడా జరగవా అంటే విదేశాల్లో కూడా ఉన్నాయి. అనేక దేశాలు కొన్ని చోట్ల నిషేధం, కొన్ని చోట్ల ఎంజాయ్ చేస్తుంటారు. విధానాల ప్రకారం ఉండేటటువంటి సిస్టము ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఒక కథనం చూస్తే ఓవరాల్గా అసలు ఏ విధమైనటువంటి సిస్టంలో కోళ్ళ పందాలు ఎక్కడెక్కడ జరుగుతాయి అన్నటువంటి కాన్సెప్టులు చూస్తే ఈవెన్ అమెరికాలో కూడా కోళ్ళ పందాలు జరుగుతాయి అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ పాయింట్స్ని కూడా మెన్షన్ చేసుకుంది. సోషల్ మీడియా యుగం కాబట్టి ప్రతిదానికి కూడా చర్చ, ద్వేషము, దూషణ, అదే సందర్భంలో వాస్తవం బయటకు వచ్చేటటువంటి క్రమము నడుస్తుంది. అందులో భాగంగా ఏ ఏ దేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఈ ప్రత్యేకించి ఇప్పుడు మనకి ఇక్కడ రంగంపేటలో జరుగుతున్నటువంటి ఎడ్ల పందాలు కావచ్చు, అట్లాగే గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ పందాలకు సంబంధించినటువంటిది కోళ్ళ పందాలు జరగటము భారీ ఎత్తున కంటిన్యూ అయినటువంటి నేపథ్యంలో ఏ ఏ దేశాలకు సంబంధించినటువంటి విషయం ఎట్లా అన్న దాని మీదన వచ్చిన కథనం చూద్దాం. కోడి పందాలు కేవలం భారతదేశంలో కాదు, ప్రపంచంలో పలు దేశాల్లో కూడా జరుగుతున్నాయి. అయితే మళ్ళా సంక్రాంతి రోజుల్లో కాకుండా ఏ దేశాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ పందాలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ దేశాల్లో కోడి పందాలు నిషేధం కాగా అక్కడ కూడా అధికారికంగానే నిర్వహిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో కోడి పందాలకు విశిష్ట స్థానం ఉంది. కొన్ని దేశాలు ఈ పందాలు దాదాపు 6000 సంవత్సరాలుగా ఉన్నట్టు చరిత్ర చెబుతుంది. పర్షియాలో దాదాపు 6000 ఏళ్ల క్రితమే కోడి పందాలు ఆడినట్టు ఆధారాలు లభించాయి. హిందూలోయలో క్రీస్తుపురం 3000 ఏళ్ల క్రితమే కోడి పందాలు ఆడినట్టు తెలుస్తుంది. ప్రధానంగా హరప్ప, మొహంజదారో ప్రాంతాల్లో వాటికి సంబంధించిన ఆధారాలు లభించాయి. ఈ ఆధారాలు కూడా చిత్రపటాల రూపంలో ఉండటం విశేషం. పర్షియా, హిందూలోయ నాగరికతలకు సంబంధాలు ఉండటంతో రెండు చోట్ల దాదాపు ఒకే సమయంలో ఈ సంప్రదాయం ప్రారంభమై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత భారతదేశంలో కోడి పందాల సంప్రదాయం మొదలైనట్టు తెలుస్తుంది. కాగా కొన్ని దేశాల్లో కోడి పందాలు అధికారంగా నిర్వహిస్తుంటే మరికొన్ని దేశాలు వాటిని నిషేధించాయి. అయినప్పటికీ చాటుమాటుగా పందాలు నిర్వహించే వాళ్ళ సంఖ్య తక్కువేం కాదు. మన దేశం లాగానే అమెరికాలోనూ కోడి పందాలు నిషేధించారు. అయితే అక్కడ చాటుగా భారీ స్థాయిలో ఈ పందాలు నిర్వహిస్తుంటారు. అక్కడైతే ఈ పందాలు నిర్వహించకుండా ఉండడానికి ప్రత్యేకంగా పోలీసు యంత్రాంగం ఉంది. అలాగే బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలను కోడి పందాలు నిషేధించారు. జపాన్, ఇండోనేషియా దేశాల్లోనూ వీటిని నిషేధించారు. మన దాయాద్ దేశమైన పాకిస్తాన్లోని కోడి పందాలను 1997 గేమింగ్ యాక్ట్ ప్రకారం నిషేధించారు. అయినా కూడా పోలీసులు పందాల పట్ల చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంటారు. లాటిన్ అమెరికా దేశాల్లో కోడి పందాలు అధికారికంగా నిర్వహిస్తారు. పెరూలో అయితే ప్రతి ఏటా ఛాంపియన్షిప్లు నిర్వహిస్తారు. కొలంబియా, పెరు, ఈక్వెడార్, క్యూబా, వెనిజులా, పనామా, ప్యూర్టారికో దేశాల్లో పందాలకు రాజముద్ర ఉంది. అయితే మన దేశంలో మాదిరి కాకుండా బర్రెలు విచిత్రంగా ఉంటాయి. మనకు పందాలు జరిగే బర్రెలు చాలా పెద్దగా ఉంటాయి, కానీ అక్కడ అందుకు భిన్నంగా పెద్ద తొట్టె లాంటి దాన్ని నిర్మించి వాటిలో కోళ్ళకు పందెం వేస్తారు. క్యూబాలో ఎక్కువగా చలికాలంలో పందాలు వేస్తారు. ఎక్కువగా నవంబర్ నుంచి ఏప్రిల్ కాలంలో పందాలు నిర్వహించడానికి అనువైన కాలంగా చెప్తారు. చైనా, థాయిలాండ్, వియత్నాం దేశాల్లో కోడి పందాలు నిర్వహించడానికి ఎటువంటి నిషేధం లేదు. మెక్సికోలోనూ కోడి పందాలు అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఫిలిప్పైన్స్లో 2 రకాల విధానం అమలు ఉంది. పట్టణ ప్రాంతాలు నిర్వహించే వాటికి అనుమతి ఉంటే గ్రామీణ ప్రాంతాలు నిర్వహించడానికి అనుమతి లేదు. మన దేశంలో కోడి పందాలకు తలపడే కోళ్ళ కత్తుల్ని వాటి కాళ్ళకు నేరుగా కడతారు. కానీ పందాలు జరిగే దేశాల్లో కత్తులు నేరుగా కాళ్ళకు కట్టరు. కోడి కాలికి స్పూర్ అనే చర్మపు తొడుగు లేదా మెటల్ తొడుగు బిగిస్తారు లేదా అంటిస్తారు. ఈ తొడుగులో కత్తిని బిగిస్తారు. దీనివల్ల పందెం పుంజుల కాళ్ళకు పెద్దగా ఒత్తిడి ఉండదు. మన పొరుగున ఉన్న దేశాలు మయన్మార్లో కోడి పందాలు అధికారికంగా నిర్వహిస్తుంటే శ్రీలంకలో వాటి మీద నిషేధం ఉంది.